దేశ రాజకీయాల్లో నెహ్రూ నుంచి నేటి కేసీఆర్, చంద్రబాబు వరకు అంతా ఫ్యామిలీ పాలిటిక్సే నడుస్తున్నాయి. కుటుంబ రాజకీయాలకే పార్టీల అధినేతలు ప్రాముఖ్యతనిస్తున్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ వరకు ఆ ఫ్యామిలీ జాతీయ రాజకీయాల్లో కొనసాగుతోంది. ఈసారి రాహుల్ అమేథీ, వయనాడ్ సెగ్మెంట్ల నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. సోనియా గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. రాహుల్ సోదరి ప్రియాంక కూడా పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. ఇదే ఫ్యామిలీకి చెందిన మేనకా గాంధీ సుల్తాన్పూర్ నుంచి, ఆమె కుమారుడు వరుణ్ గాంధీ పిలిభిత్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం నుంచి కూడా పలువురు రాజకీయాల్లో ఉన్నారు. దేవెగౌడ ప్రస్తుతం తుమకూరు నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఆయన కొడుకు కుమారస్వామి కర్ణాటక సీఎం, మరో కొడుకు రేవణ్ణ ఆ రాష్ట్ర మంత్రి. కుమారస్వామి భార్య అనిత ఎమ్మెల్యే. దేవెగౌడ మనవళ్లు నిఖిల్, ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబం నుంచి దాదాపు 10 మంది పాలిటిక్స్ లో ఉన్నారు. ఆయన కుమారుడు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ లోక్సభ ఎన్నికల్లో ఆజంగఢ్ నుంచి పోటీ చేస్తున్నారు. అఖిలేష్ భార్య డింపుల్ కనౌజ్ నుంచి బరిలో నిలిచారు. ములాయం మరో కోడలు అపర్ణ, ఆయన తమ్ముడు శివపాల్ కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. ములాయం మేనల్లుడు ధర్మేంద్ర యాదవ్ బదౌన్ నుంచి బరిలో ఉన్నారు. ములాయంకు వరుసకు తమ్ముడైన రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రామ్ గోపాల్ కొడుకు అక్షయ్ ఫిరోజాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కుమారుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే. కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. మేనల్లుడు హరీష్ రావు ఎమ్మెల్యేగా, కేసీఆర్ తోడల్లుడి కుమారుడు సంతోష్ రాజ్యసభ సభ్యుడిగా, బంధువు వినోద్ ఎంపీగా ఉన్నారు. మంత్రులు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి లోక్సభ బరిలో, తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ సికింద్రాబాద్ బరిలో ఉన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యనాయక్ కుమార్తె మాలోతు కవిత మహబూబాబాద్ లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం అసదుద్దీన్ హైదరాబాద్ నుంచి లోక్సభ బరిలో ఉన్నారు. వీళ్ల తండ్రి సలావుద్దీన్ ఓవైసీ గతంలో 6 సార్లు హైదరాబాద్ ఎంపీగా చేశారు. ఇక మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి నుంచి లోక్సభ బరిలో ఉన్నారు. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే. నాగర్ కర్నూల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి సోదరుడు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి రాజకీయాల్లో ఉన్నారు. ఇక ఏపీలో ఎన్టీఆర్, చంద్రబాబు ఫ్యామిలీ, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్టీఆర్ కుమారుడు చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ సిట్టింగ్ స్థానం హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ విశాఖ లోక్సభకు పోటీ చేస్తున్నాడు. ఇక చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ నుంచి పర్చూరు అసెంబ్లీ సీటుకు, ఆయన భార్య పురంధేశ్వరి బీజేపీ నుంచి విశాఖ లోక్సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫ్యామిలీ రాజకీయాల నుంచే వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే జగన్ ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం పులివెందుల నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. జగన్ తల్లి విజయమ్మ, ఆయన సోదరి షర్మిల కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన దగ్గరి బంధువులు అయిన అవినాష్ రెడ్డి కడప ఎంపీగా, రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. గతంలో ఆయన జైలుకు వెళ్లిన సమయంలో భార్య రబ్రీదేవి సీఎంగా కొనసాగారు. ఆయన కొడుకు తేజస్వి యాదవ్ బీహార్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరో కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. లాలూ కూతురు మీసా భారతి పాటలీపుత్ర నుంచి ఎంపీగా బరిలో ఉన్నారు. పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కొడుకు సుఖ్బీర్ సింగ్ అకాలీదళ్ అధ్యక్షుడిగా ఉన్నారు.
సుఖ్బీర్ సింగ్ భార్య హర్సిమ్రత్ కౌర్ ప్రస్తుతం కేంద్ర మంత్రి. ప్రకాష్ సింగ్ బాదల్ సోదరుడు మన్ప్రీత్ సింగ్ పంజాబ్ మంత్రిగా పనిచేశారు. ఇక నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఆయన కొడుకు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ సీఎంలుగా పనిచేశారు. ఫరూక్ అబ్దుల్లా కుమార్తెను దివంగత కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ కుమారుడు సచిన్ పైలట్ పెళ్లి చేసుకున్నారు. సచిన్ పైలట్ ప్రస్తుతం రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే యువసేన అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే వరుసకు సోదరులు. డీఎంకే చీఫ్ స్టాలిన్ తమిళనాడు ప్రతిపక్ష నేత. ఆయన సోదరి కనిమొళి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా సోదరుడు అళగిరి రాజకీయాల్లో ఉన్నారు.